సో ఈ పాసురం యొక్క అర్థం ఒకసారి చూసుకుందాం. ఓంగి ఊళగళంద ఉత్తమన్ పేర్పాడి అంటే ఎవరు వేగంగా లేకపోతే బలంగా ఈ యొక్క లోకాలని కొలిచారు అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు కీర్తించి పాడుదాం అని చెప్తున్నారన్నమాట. అంటే వామన అవతారం గురించి చెప్తున్నారన్నమాట ఆవిడ. మరి వామన అవతారంలో భగవంతుడు భక్తుల కోసము అవతారం స్వీకరించి వచ్చాడు. ఎప్పుడైతే బలి చక్రవర్తి దేవతలను అందరినీ కూడా దేవలోకాన్ని కూడా ఆయన ఆక్రమించుకున్నాడు, ముల్లోకాలని ఆక్రమించుకొని ఆయన యొక్క కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాడు అనమాట. అప్పుడు ఇంద్రుడు అందరూ కూడా ఆయన్ని చూసి భయపడి పారిపోయారనమాట. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా భగవంతుని ప్రార్థించారు. విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన ఏం చేశాడు, ఇంద్రుని యొక్క తమ్ముడుగా అవతారం తీసుకొని వచ్చాడు. అందుకే ఆయన్ని ఉపేంద్ర అని కూడా అంటారనమాట. అలాగ వచ్చిన అతను ఏం చేశాడు, వామన అవతారము అంటే ఒక చిన్న బ్రాహ్మణుడిగా వటుడిగా అవతారం తీసుకొని వచ్చాడు. వచ్చి ఒకానొక సందర్భంలో బలి చక్రవర్తి ఆయన గురువుగారు అయిన శుక్రాచార్యుడు యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము యజ్ఞం చేస్తున్నాడు అనమాట. యజ్ఞ సమయంలో అక్కడికి వెళ్ళి బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి దానం అడిగాడు అనమాట. బ్రాహ్మణుడు దానం అడిగితే తప్పకుండా ఇవ్వాలి అనేటువంటి విషయము శాస్త్రాల్లో చెప్పబడింది, అలవాట్లో ఉన్నటువంటిది అనమాట. ముఖ్యంగా రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతారు, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు రాజులు వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. అలాగా ఈ యొక్క బలి చక్రవర్తి ఈ యొక్క వటుడిని చూశాడు. కృష్ణుడు అద్భుతమైనటువంటి రూపంలో ఉన్నాడనమాట, మెరిసిపోతూ ఉన్నాడు, చాలా చిన్న బాలుడుగా ఉన్నాడనమాట. ఆయన్ని చూసి ఆయన్ని మొదట పిలిచాడనమాట, ఆహ్వానించాడు. ఆయన కూర్చోవటానికి స్థానం ఇచ్చాడు, నమస్కారం చేసుకున్నాడు. స్వామి మీకేం కావాలి కోరుకోండి, ఎందుకోసం మీరు ఇక్కడికి వచ్చారు అని అడగటం జరిగింది. అప్పుడు ఈ యొక్క వటుడు నాకు 3 అడుగుల స్థలం కావాలయ్యా, నాకు స్థలం లేదు, నేను అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటాను అన్నాడు అనమాట. ఇంతేనా, 3 అడుగులైనా, నీకు 1000 ఏనుగులు కావాలంటే అడుగు, 10,000 గుర్రాలు కావాలంటే అడుగు, లేకపోతే 1,00,000 ఎకరాల పొలం కావాలంటే అడుగు, నేను ఇస్తాను అని అనటం జరిగిందనమాట. ఇంత చిన్నది అడుగుతున్నావా ఏంటి ఆయన అని కొంచెము అంటే అవహేళనగానో లేకపోతే నవ్వుతోనో ఏదో ఒక చిన్న అహంకారంతోనో ఆయన అనటం జరిగిందనమాట. అప్పుడు ఈ యొక్క వటుడు, నాకు అవన్నీ అవసరం లేదు స్వామి, నేను బ్రాహ్మణుడు, నేను వైరాగ్యం పొందినటువంటి వాడిని, నాకు 3 అడుగుల స్థలం ఇస్తే చాలు అని అడగటం జరిగిందనమాట. అప్పుడు ఆ స్థలం ఆయనకి బలి చక్రవర్తి ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. అదే సమయంలో ఇవ్వటానికి ఉన్నటువంటి కార్యక్రమాలు అన్నది చేయటం జరుగుతుంది. అప్పుడు శుక్రాచార్యుడికి ఇది తెలిసిపోతుంది, వచ్చిన అతను సామాన్యమైనటువంటి వాడు కాదు, ఇతను సాక్షాత్ విష్ణుమూర్తి, మరి ఇది ఇస్తే ఈ యొక్క బలి చక్రవర్తి మొత్తం కూడా కోల్పోతాడు అని ఆయనకి చెప్పటం జరిగిందనమాట. వార్నింగ్ ఇచ్చాడు. కానీ వచ్చింది సాక్షాత్తు భగవంతుడే, భగవంతుని యొక్క అవతారమే అనేటువంటి విషయం తెలుసుకున్న బలి చక్రవర్తి, ఆహా, భగవంతుడే నా దగ్గరకు యాచించి వచ్చాడా, మరి అంతకన్నా నా జీవితంలో ఒక ఇంకా ఏముంది అంటే నేను అన్నీ సాధించినటువంటి వాడినే కదా అని, ఇటువంటి గొప్ప సందర్భం, గొప్ప అవకాశం ఎవరికన్నా దొరుకుతుందా, మరి నాకు దొరికింది కదా అని అయినా కూడా నేను ఇస్తాను అంటాడనమాట. శుక్రాచార్యుడు ఇవ్వద్దు అంటాడు. అయినా కూడా నేను మాట ఇచ్చాను, మాట నేను వెనక్కి తీసుకోను అని బలి చక్రవర్తి అనటం జరుగుతుంది. ఆ తర్వాత శుక్రాచార్యుడు కోపం చేసుకొని అక్కడి నుంచి శపించి వెళ్ళిపోతాడు. భగవంతుడు ఏం చేస్తాడు, సరే ఇస్తాను అని మళ్ళీ బలి చక్రవర్తి చెప్పడంతో ఇవ్వడానికి రెడీ అవటంతో ఎక్కడ కావాలో తీసుకో అనటంతో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, కొలుస్తాడనమాట. తన యొక్క మొదటి అడుగు పెడుతున్నాడు. దానికి ముందు ఆయన ఏమవుతున్నాడు, ఇంతింతై వటుడు ఇంతై, ఆ వటుడు పెరిగిపోతున్నాడు, చాలా పెద్దవాడిగా పెరిగిపోతున్నాడు అనమాట. ఎంతంటే అన్ని లోకాలన్నీ కూడా దాటుకొని పెరిగిపోతున్నాడు ఆయన అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఎలా పెరుగుతున్నాడు ఆయన, 3 అడుగుల మేర భూమి దారపోయమని గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారి ఇంత చొప్పున ఎదగటం మొదలెట్టాడు. అంతలోనూ ఎంత పొడుగున ఎదిగాడు, అలా ఆకాశమంత ఎత్తు పెరిగాడు. అదిగో మేఘాల కన్నా పైకి ఎగిరిపోయాడు. పాలపుంత్ర చంద్రమండలం అన్నీ దాటేశాడు. అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడా దాటేశాడు. మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకై
ఇంకా ఎత్తుకు పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆహా, ఎంతలో ఎంత త్రివిక్ర రూపం దాల్చేశాడో శ్రీమన్నారాయణ మహాప్రభు అని పోతన శ్లోకంలో చెప్పబడింది అనమాట. అంటే అంత పెద్దవాడిగా ఆయన పెరిగాడు. ఆయన యొక్క మొదటి పాదంతో లోకాలన్నీ కూడా కొలిచాడు. మొదటి పాదము, రెండో పాదంతో ఆకాశాన్ని కొలిచాడనమాట. తర్వాత మూడవ పాదం ఎక్కడ పెట్టడం అని అడగటం జరుగుతుంది. ఆ సమయంలో మూడవ పాదము బలిచక్రవర్తి తన శిరస్సు మీద పెట్టమని చెప్పి అడుగుతాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, నేను కొన్ని తప్పులు చేశాను నా యొక్క అహంకారంతో, అందువల్ల భగవంతుడి ఈ రూపమును వచ్చి నా అహంకారాన్ని అణచివేయటానికే వచ్చాడు అని చెప్పి తన అహంకారాన్ని తెలుసుకొని శరణాగతి కోరుతాడనమాట. అంటే తన తలను భగవంతుని పాదాల చెంతకు తీసుకొని వెళ్తాడు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఆ పాదాన్ని ఆ బలిచక్రవర్తి తల మీద పెట్టి కిందకు నొక్కుతాడు. అక్కడి నుంచి ఆయన పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. మరి ఆయన యొక్క భక్తిని మెచ్చి, ఆయన యొక్క వినయాన్ని మెచ్చి, తప్పులు చేసి ఉండొచ్చు ఎవరైనా కూడా, కానీ ఒప్పుకోవటం భగవంతుని దగ్గర నుంచి శరణాగతి అనేది కోరుకోవటం లేదనమాట. అలాగ ఆయన అది చూసి భగవంతుడు ఆయన్ని చాలా కీర్తిస్తాడు. కీర్తించి చెప్తాడు, మరి పాతాళ లోకానికి నువ్వు రాజుగా ఉంటావు, మరి నీ యొక్క లోకానికి నేను గేట్ కీపర్గా ఉంటాను అని భగవంతుడు చెప్పడం జరుగుతుందనమాట. ఇది యొక్క లీల. మరి ఈ లీలలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లీల ఎందుకు చేస్తున్నాడు భగవంతుడు అంటే భక్తుల కోసము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాం అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు కదా. ఆ విధంగా ఎక్కడైతే ధర్మం అనేది క్షీణిస్తుందో అక్కడికి నేను వచ్చి ధర్మాన్ని మళ్ళీ కూడా పునఃప్రాప్తిస్తాను అని చెప్పి అన్నాడు అనమాట భగవంతుడు. ఆ విధంగా వచ్చాడు ఇక్కడ. మళ్ళీ రాజ్యాన్ని తీసి ఆయన యొక్క భక్తులైనటువంటి దేవతలకు ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఈయన యొక్క లీల. మరి ఈ లీలలో ఇంకొక ముఖ్యమైన విషయం జరిగిందనమాట. ఏంటంటే ఆ భగవంతుడు తన యొక్క కాలు పైకి ఆకాశం పైకి ఎత్తున్నప్పుడు ఆకాశం ఎత్తున వెళ్ళి అదేమంటే యొక్క దివ్యలోకాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పవిత్ర గంగా నదిని ఆయన యొక్క బొటన వేలు తగిలి ఆ యొక్క ఆకాశంలో కొంత చిల్లుబడి అక్కడి నుంచి గంగా నది దార రూపంలో భూలోకంకి వస్తుంది అంటున్నారనమాట. ఈ యొక్క లీలను గురించి కూడా ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అందుకోసము ఇక్కడ ఈ గోదాదేవి ఆ వామనదేవుని గురించి కీర్తిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఈ యొక్క శ్లోకంలో నీరు, వర్షం అనేది కొంచెం ప్రత్యేకించి చెప్పారనమాట. నీరు మనకందరికి ఎంత ముఖ్యం అనే దాని గురించి చెప్తూ ఆ పవిత్ర గంగాదని అంటే ఆకాశ గంగని భూమి మీదకి భగవంతుడు ఏ విధంగా తన యొక్క కరుణతో తీసుకొని వచ్చాడు అనేటువంటిది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయము అన్నమాట. ఈ శ్లోకంలో ఆ విధంగా భగవంతుని ఓంగి ఉలగలంద ఉత్తమని పెయర్ పాడి, పెయర్ అంటే ఏంటి, ఆయన యొక్క కీర్తనలు చేయటము. ఆ భగవంతుని వామన దేవుని యొక్క కీర్తనలు చేసి, అంటే విష్ణుమూర్తి వామన అవతారం తీసుకొని వచ్చాడు కాబట్టి ఆయనను కీర్తించి అని చెప్తున్నారు అన్నమాట. దాని తర్వాత తింగిండ్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పేదు అంటే తింగ్ అంటే ఏంటి, కష్టాలు. లోకంలో ఎవరు కూడా కష్టాలు ఉండకూడదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటున్నారు అనమాట. మరి వీళ్ళు ఒక చిన్న ఊరిలో నుంచి ఉన్నారనమాట. తమిళనాడులో ఉన్నటువంటి ఒక చిన్న ఊరిలో వాళ్ళు వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. మరి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు గోవులు పెట్టుకొని ఉన్నటువంటి, గోవులు ఉంటాయి వాళ్ళకి, గొల్లవాళ్ళు అనుకుందాం. వాళ్ళకి ఏం కావాలి, పైరు బాగా పండాలంటే వర్షాలు ఉండాలి కదా. అందువల్ల అందరికీ వర్షాలు బాగుపడాలి అని గోదాదేవి ఇక్కడ ప్రార్థించుకుంటుంది అనమాట. తింగళ్ ముమ్మారి పేదు అంటే 3 సార్లు వర్షాలు పడాలి అంటుందన్నమాట. ఇక్కడ ఆచార్యులు 2 విధాలుగా చెప్తున్నారు. నెలకి 3 సార్లు వర్షాలు పడాలి అంటే 10 రోజులకు ఒకసారి వర్షం పడాలి అని అంటున్నారు. మరి ఇంకొక విధంగా చెప్తుంటే మనకున్నటువంటి ఋతువుల్లో వర్ష ఋతువు అనేది ఉందన్నమాట. ఈ వర్ష ఋతువు అనేది 3 నెలలు ఉంటుందన్నమాట. మరి సంవత్సరంలో ఈ 3 నెలలు తప్పకుండా అద్భుతంగా వర్షం పడాలి అనేటువంటిది కూడా కోరుకుంటుంది అన్నమాట గోదాదేవి. ఎందుకంటే మనకి ప్రజలు చేసేటువంటి ఒక పాపముల కారణంగా, లేకపోతే యుగధర్మం కారణంగా కొన్ని సంవత్సరాలు వర్షాలే పడవన్నమాట. ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి కరువు అనేది అనుభవించాల్సి వస్తుందన్నమాట. అప్పుడు అన్ని కష్టాలు ఏమవుతాయి, పైర్లు సరిగ్గా పండవు, తర్వాత మనకి తినటానికి ఏమీ కూడా దొరకదు. ఇంకా ఆ నీరు మీద, పైరు మీద ఆధారపడి ఉన్నటువంటి జీవులన్నీ కూడా కష్టపడుతూ చనిపోతూ ఉంటాయన్నమాట. మరి వాళ్ళ గోవులు ఉన్నాయి కదా, గోవులకు నీళ్లు కావాలి కదా,
పైరు కావాలి కదా, అందువల్ల వర్షం బాగా పడాలి అని గోదాదేవి ప్రార్థిస్తుంది అనమాట. సరే, ఆ తర్వాత ఓంగు పెరుందున్నలూడు కాయలుగల అంటే, ఓంగు పెరుందున్న అంటే, ఓంగు అంటే బాగా బలంగా అనమాట. వరి పైరు చాలా బలంగా బాగా పెరిగి అంటే ఎత్తు అనమాట. ఇప్పటి కాలం మనం చూసామంటే ఒక 2.5 అడుగు పెరుగుతుంది అనమాట వరి పైరు. కానీ ఆ కాలంలో వాళ్ళు వేసేటువంటి ఒక వరి పైరు చాలా బలంగా బాగా పెరుగుతుంది అనమాట. అది ఇంకా బాగా పెరగాలి, ఓ మనిషి ఎత్తు పెరగాలి అని గోదాదేవి ఇక్కడ ప్రార్థిస్తుంది అనమాట. అలా బాగా ఎత్తుగా పెరిగినప్పుడు దాంట్లో ఏమవుతుంది, వరి వరి యొక్క గింజలు ఉంటాయి కదా, ఆ వరి పైరులో ఉన్నటువంటి ఒక ధాన్యం అన్నీ కూడా బాగా బలంగా పటిష్టంగా వస్తుందన్నమాట. అలా పటిష్టంగా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ వరి పైరు కొంచెం ఇలా వంగుతుంది అనమాట. ఎందుకంటే దానికి ఆ శక్తి అనేది ఉండదు, ఆ యొక్క తీగలు సన్నగా ఉంటాయి కదా దానికి. మరి అటువంటి స్థితిలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కాయలుళ్ళగా, మరి లూళ్ళ కాయలుళ్ళగా అంటే, లూడు కాయలుళ్ళగా అంటే వరి పైరులో ఎప్పుడు కూడా ఎక్కువ కాలం నీళ్లు ఉండాలన్నమాట. నీళ్లు ఉంటేనే బాగా పెరుగుతుంది. మరి ఆ నీళ్లు ఉన్నప్పుడు ఆ నీళ్ళలో చేపలు పెరుగుతాయి అంటున్నారనమాట. మరి పెరిగినటువంటి చేపలు చాలా దట్టముగా అద్భుతంగా బాగా వర్షం పడి ఉన్నటువంటి ఆ పొలంలో, అంటే ఒక మంచి సత్వగుణంతో కూడినటువంటి ఒక స్థితిలో ఉంది అనుకుందాం. అక్కడ చేపలన్నీ కూడా చాలా ఆనందంగా ఎగిరెగిరి తుళ్ళి పడుతున్నాయంట. మరి మనం కొన్నిసార్లు వెళ్ళి చూసామంటే పొలం దగ్గర కానీ, లేదంటే వర్షం పడింది అనుకోండి, కొత్తగా నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, ఆ నీళ్ళు వస్తున్నప్పుడు ఆ నీళ్ళల్లో చేపలు ఎగిరెగిరి దిగుతూ ఉంటాయన్నమాట. మన గ్రామాల్లో ఒక్కోసారి కొలంలో వర్షం పడినప్పుడు ఫుల్గా నీళ్ళు వస్తాయన్నమాట. దాంట్లో చేపలు ఎగిరెగిరి దూకుతూ ఉంటాయి, కప్పలు అరుస్తూ ఉంటాయి. ఇటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక స్థితి ఉంటుందన్నమాట. ఆ విధంగా చేపలు ఎగిరెగిరి పడుతున్నాయంటే అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అవి సృష్టిస్తున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారనమాట. మరి పొంగువళై పోదిల్ పొరివండు కన్నుడప్పు అంటున్నారు. అంటే పొరివండు అంటే, పొరివండు అంటే మనకి ఈ యొక్క మిడతలు లాంటివి అనమాట. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో తుమ్మెదలు అని చెప్తున్నారనమాట. మరి సరే, తుమ్మెదలు ఏం చేస్తుంటాయి, అద్భుతమైనటువంటి కలువ పువ్వులు అక్కడ ఉంటాయన్నమాట. ఎక్కడ, ఆ యొక్క పొలముకు దగ్గరలేమో చిన్న గుంటలు ఉంటాయి. ఆ గుంటల్లో నీళ్ళన్నీ కూడా నిండి దాంట్లో కలువ పువ్వులు అన్నీ కూడా ఉండి చాలా అద్భుతంగా వికసించుకొని తల మెరుస్తూ ఉంటాయన్నమాట. మరి దాంట్లో ఈ తుమ్మెదలు వెళ్ళి వాలుతూ ఉంటాయి. ఎందుకోసము, దాంట్లో తేనెని స్వీకరించేదానికి. తేనెను తాగుతాయి. ఇవి తేనెని తాగి ఆ తేనె మత్తులు అలాగే అక్కడ దాని మీద ఊగి అలాగే నిద్రపోతాయి అంటున్నారనమాట. కన్నుడప్ప అంటే ఆనందంతో నిద్రపోతున్నాయి అంటున్నారనమాట. మరి దాంట్లో అక్కడ అద్భుతంగా వీచేటువంటి ఒక గాలికి ఆ యొక్క కలువ పువ్వులు మెల్లగా ఇలా ఇలా ఊగుతాయంట. గాలికి ఇలా ఊగుతూ ఉంటే వాటి మీద ఆ తుమ్మెదలు పడుకొని చాలా ఆనందంతో ఉయ్యాల్లో తనల్ని ఇలా ఊగిస్తే ఎలా ఉంటుందో, మనల్ని ఊగిస్తూ నిద్రపోతుంటే ఎలా ఉంటుందో, అటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనతో అవి ఆనందంగా నిద్రపోతున్నాయంట. అంటే ఈ యొక్క యుగంలో మనం అందరం కూడా, ప్రజలందరూ కూడా 3 రకాలైనటువంటి బాధలకు, ఈతి బాధలు అంటాం కదా మనము, అటువంటి బాధలు ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటాయి కదా. మరి ఈ బాధలన్నీ కూడా మర్చిపోయి ఆనందంగా నిద్రపోవటం అనేది అనమాట. ఆ విధంగా అవి ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఉంటూ నెక్స్ట్ దాని తర్వాత ఏమంటారంటే, తెంగాదే పుక్కిరిందు సీర్తములై పట్రి వాంగ అంటే అక్కడ గోవులు ఉన్నాయి వాళ్ళకి, చాలా 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 గోవులు ఉన్నాయన్నమాట. ఆ గోవుల దగ్గర నుంచి పాలు పితకాలి. పాలు పితకాలంటే చాలా కష్టమైన పని, సులభమైనది కాదనమాట. వాళ్ళు ఇలా 4 వేళ్ళు పెట్టుకొని, తర్వాత వాళ్ళ యొక్క బొటన వేళ్ళని ఇట్లా మడిచి దాంతో ఆ గోవుల యొక్క పొదువు దగ్గర వెళ్ళి ఇలా ఇలా పితికితే పాలు వస్తాయన్నమాట. అది పాలు పితుకుతున్నప్పుడు ఎక్కువ పాలు పితకాలంటే మనకి బొటన వేలు నొప్పి వస్తుందన్నమాట. కానీ అక్కడ ఉన్నటువంటి గోవులు ఎటువంటి కష్టం అనేది లేకుండా అలా పట్టుకోగానే పాలు వచ్చేస్తున్నాయి అంటున్నారనమాట. ఆ పాలు కుండలు నిండిపోతున్నాయి అని చెప్తున్నారనమాట. అలాగా కుండలు నిండిపోయే విధంగా వాటికి పెద్ద పెద్ద పొదుగుతో పాలిస్తున్నాయి అని చెప్తున్నారనమాట. అంటే ఆ గోవులు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా బాగా పాలిస్తున్నాయి. ఎందుకు, మరి వాళ్ళకి గొల్లవాళ్ళు కదా, మరి వాళ్ళకి చేసేటువంటి వృత్తి అనేది ఏమంటే, ఒకటి వ్యవసాయము, రెండవది గోరక్ష అనమాట.
కృషి, గోరక్ష, వాణిజ్యం అనే 3 కూడా వైశ్యులకు సంబంధించినటువంటిది. అలాగ వాళ్ళు గోరక్ష చేస్తున్నారు, కృషి అంటే వ్యవసాయము చేస్తున్నారు. మరి దాని రెండిట్లో ఏమొస్తుంది? వాళ్ళకి సంపద వస్తుందన్నమాట. ఆ సంపద వాళ్ళకి బాగా బాగా పెరుగునుగాక అని ఇక్కడ గోదాదేవి నాచియారు ప్రార్థించుకుంటుందన్నమాట. కుడం నిరైకుళ్ వళ్ళల్ పెరుం పశుకళ్ అంటే వళ్ళల్ అంటే బాగా శక్తివంతమైనటువంటి ఒక గోవులు అని చెప్తున్నారనమాట. మరి ఇంకొక విషయం ఏమంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆచారులు అనమాట. మనకి ఆచారులు మనకు ఎలాగా ఆవు యొక్క పొదుగులో సంపూర్ణంగా పాలుంటాయో ఆ విధంగా ఆచార్యులు కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతులు అనమాట, భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు. మనం ఆచార్యుల దగ్గరికి వెళ్ళగానే ఏ విధంగా ఈ యొక్క గోవులు మన యొక్క ప్రమేయం అనేది లేకుండానే పాలిచ్చేస్తున్నాయో, ఆచార్యులు మనం వాళ్ళ దగ్గర శరణాగతి కోరుకోగానే వెంటనే ఆ జ్ఞానం అనేది, భగవద్ జ్ఞానం అనేది మనకి ఇస్తారనమాట. ఏ విధంగా ఇస్తారు అంటే కృప, కరుణ అనే 2 విషయాలు ఉంటాయన్నమాట. మరి కృప అనేది భగవంతుడు మన మీద కలిగిస్తాడనమాట. మనం భగవంతుని ప్రార్థించుకుంటే ఆయన మన కృప కలిగిస్తాడు. కరుణ అంటే ఏమంటే అడగకుండానే ఇవ్వటం అనేది కరుణ అంటారనమాట. సో చైతన్య మహాప్రభుని కరుణావతారం అంటారనమాట. అంటే ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గరికి ఎవరైనా వస్తేనే వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి అనుకోలేదు. ఆయన వెళ్ళి చూస్తూ దారిలో ఎవరు కనిపించినా కూడా వాళ్ళని పట్టుకోవటము, వాళ్ళకి భగవద్భక్తి చెప్పటం, వాళ్ళని కౌగులించుకోవటము, హరే కృష్ణ మహామంత్రం జపం చేయి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయి అని వాళ్ళతో నామజపం చేయించడం అనే అంటే హరే కృష్ణ మహామంత్రం ఏంటి? ఈ యొక్క యుగములో అది యొక్క మహామంత్రం అన్నమాట. ఆ యొక్క మంత్రాన్ని ప్రజలందరూ కూడా ఆయన చూసిన వాళ్ళందరూ కూడా ఇచ్చాడనమాట. నామజపం చేయండి, నామజపం చేయండి, తద్వారా మీకు అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి, ఈ జన్మాంతరం మరి మరుజన్మ అనేది లేకుండా మీకు ఉంటుంది, భగవద్భక్తి మీకు కలుగుతుంది అని ఆయన ఉపదేశం చేయటం కలిగిందనమాట. దానికే ఆచార్యుల్ని మనము కరుణావతారం అంటారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు కూడా పాపం తన 70వ సంవత్సరంలో ఆయన ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాడు. అంటే ఆయన అమెరికాకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎంతో కష్టపడి ప్రచారం చేసి అక్కడ ఇస్కాన్ అనేటువంటి సంస్థను నిర్మించారు. తద్వారా ఆయన ప్రపంచమంతా కూడా కృష్ణ భక్తి, కృష్ణుడి యొక్క ఖ్యాతిని మొత్తం కూడా ఆయన ప్రచారం చేశారనమాట. ఆయన మూలకంగానే మనమందరం ఇప్పుడు ఈ యొక్క ప్రదేశంలో ఏ దేశంలో ఏ మారుమూలలో ఉన్నటువంటి ప్రదేశంలో కూడా కృష్ణ భక్తి ద్వారా మనము భగవంతుని కొలుచుకోవటము, గురుభక్తి కలగటం అనేది మనకు కలిగిందనమాట. ఎందుకంటే గురుభక్తి అనేది లేకుండా కృష్ణ భక్తి అనేది రాదనమాట. మనము ఉన్నత స్థితికి మనము వెళ్ళలేము. అందువల్ల గురువుగారు శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా మనకి ఇటువంటి సదావకాశం, గొప్ప అవకాశం మనకు కలిగిందనమాట. ఇక్కడ గోదాదేవి కూడా అటువంటి ఒక కార్యక్రమమే చేస్తుంది. ఆవిడేం చేస్తుంది? గ్రామంలో ఉన్న అందరినీ వెళ్ళి తనే నిద్ర లేపుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంగా చెప్తూ వాళ్ళని నిద్ర లేపి వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న నదిలో స్నానం చేయించి భగవంతునికి సేవ చేసుకోవటం అనేది చేస్తుందన్నమాట. దీని గురించి మనము శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకము చెప్పుకుందాము. భాగవతంలో భగవంతుడు ఏ విధంగా వామన రూపంలో పెరిగాడు అనే దాని గురించి చెప్తున్నారన్నమాట. 8వ స్కందము 20వ అధ్యాయంలో 21వ శ్లోకం. తద్వామనం రూపమవర్ధతాద్భుతం హరేరనంతస్య గుణత్రయాత్మకం భూకం దిశో ధర్వివరా ప్రయోదయః స్థిర్యజ్ఞుదేవా ఋషయో యదా సతః. దీనికి తాత్పర్యము శిల ప్రభుపాదుల వారి ద్వారా. జై శిల ప్రభుపాద్. వామన రూపమును ధరించి ఉన్నట్టి అనంతుడగు భగవానుడు అంతటా ప్రకృతి దృష్ట్యా వర్తించుచూ పెరుగసాగాను. ధరణి, సకల లోకములు, ఆకాశమును, దిక్కులు, విశ్వబిలములు, సముద్రములు, పశుపక్షాదులు, మానవులు, దేవతలు, ఋషులతో పాటు విశ్వమందలి సమస్తమును తన దేహమును నిలిచి ఉండ రీతిగా అతడు వృద్ధి పొందెను. మరి ఈ శ్లోకం మనం వింటుంటే శ్రీమద్ భాగవతంలో మనకి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం మనకి ఆ స్థితి మనకు గుర్తు రావాలన్నమాట. ఎప్పుడైతే కృష్ణ భగవానుడిని తన యొక్క స్నేహితుడిగానే భావిస్తూ ఉన్నటువంటి ఒక అర్జునుడు ఎప్పుడైతే కష్టాల్లో ఉంటూ తనని శరణాగతి కోరుకున్నాడో అప్పుడు భగవంతుడు ఏం చేశాడు? భగవద్గీత అనేటువంటి ఉత్తమ జ్ఞానాన్ని ఆయనకి ఉపదేశం చేశాడనమాట. అప్పుడు కృష్ణుడు నేనే సమస్తం, నేనే భగవంతుడని చెప్తూ ఉన్నప్పుడు అర్జునుడికి అది
కొంచెం కుతూహలం కలిగింది. ఓ కృష్ణ, మరి నువ్వే కదా దేవదేవుడు, నువ్వే కదా భగవంతుడు, మరి నీ యొక్క దివ్య రూపాన్ని చూసేటువంటి ఒక శక్తి నాకు ఇస్తావా స్వామి అని అడిగాడనమాట. అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే, ఓ అర్జున, నీకున్నటువంటి చక్షువులు అంటే కళ్ళతో నా యొక్క రూపాన్ని, నిజ రూపాన్ని నువ్వు చూడలేవు. నా యొక్క నిజ రూపాన్ని చూడాలంటే నీకు నేను జ్ఞాన చక్షువులు ఇవ్వాలి అని జ్ఞానంతో కూడినటువంటి కళ్ళు ఇస్తాడనమాట. అప్పుడు తన పక్కనే నిల్చొని ఉన్నటువంటి సాధారణంగా ఉన్నటువంటి ఆ కృష్ణ భగవానుడు ఎలా ఉన్నాడో విరాట్ రూపాన్ని పొందాడనమాట. ఆ విరాట్ రూపం గురించే ఇక్కడ ఇంత అద్భుతంగా చెప్తున్నారనమాట. ఏ విధంగా ఉన్నాడు ఆయన? ధరణి, సకల లోకములు, ఆకాశములు, దిక్కులు, విశ్వబలములు, సముద్రములు, పశు పక్షాదులు, మానవులు, దేవతలు, ఋషులతో పాటు విశ్వమందలి సమస్తములు తన దేహమును నిలిచి ఉండే రీతిగా భగవంతుడు పెరిగాడు అంటున్నారు. అర్జునుడు ఆ రూపంలో భగవంతుని చూశాడనమాట. సరే, దీని గురించి మనము తర్వాత శ్లోకంలో పోతన భాగవతంలో ఏం చెప్తున్నారు అని చూసుకుందామా. పోతన భాగవతంలో ఆ భగవంతుడు ఏ విధంగా పెరిగాడు అని, ఇంతింతై మటుండింతై మరియుందానింతై నమో వీధి పైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతై ధ్రువుని పైనంతై మహార్వాటి పైనంతై సత్యపదోన్ను తండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. హరే కృష్ణ. మరి బలి చక్రవర్తి 3 అడుగుల మేర భూమి దారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారి ఇంత చొప్పున ఎదుగటం మొదలెట్టాడు. అంతట్లోనే అంత పొడుగెదిగాడు. అలా ఆకాశమంత ఎత్తు పెరిగాడు. అదిగో మేఘాల కన్నా పైకి పెరిగిపోసాగాడు. పాలపుంత్ర చంద్రమండలం అన్నీ దాటేశాడు. అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడా దాటేశాడు. మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండమంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆహా, ఎంత త్రివిక్ర రూపం దాల్చేశాడో ఆ శ్రీమన్నారాయణ ప్రభు అని ఆ భగవంతుని గురించి కీర్తిస్తూ ఇక్కడ చెప్పటం జరిగిందనమాట. అదేవిధంగా శ్రీమద్ భాగవతంలో 1వ స్కందంలో 10వ అధ్యాయంలో 4వ శ్లోకం అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క ధర్మరాజు అంటే యుధిష్ఠిర మహారాజు యొక్క పాలన ఏ విధంగా ఉండింది, యుధిష్ఠిర మహారాజు పాలన ఏ విధంగా జరిగింది, కృష్ణ భగవానుడు ఆయన యొక్క పరమ భక్తులైనటువంటి పాండవులకి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళని యుద్ధంలో గెలిపించి ప్రజలకు సుభిక్షమైనటువంటి పాలన ఏర్పాటు చేసేదానికోసము తన యొక్క ఉత్తమ భక్తులైనటువంటి పాండవులని రాజులుగా నిర్మించడం. అంటే యుధిష్ఠిర మహారాజు అంటే ధర్మరాజు, ధర్మాన్ని ఎప్పుడు కూడా పాలించేటువంటి ఒక ధర్మరాజుని ప్రపంచానికి చక్రవర్తిగా చేశాడనమాట. అటువంటి గొప్ప మానవుడు రాజుగా ఉన్న సమయంలో మరి ఏ విధంగా ఉంటుంది ప్రకృతి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. మరి ప్రకృతి ఎప్పుడు కూడా యథా రాజ తదా ప్రజ అన్నట్టు, లేదంటే యథా రాజ్య తదా ప్రకృతి అని మనం అనుకోవాలన్నమాట. ఆ విధంగా భగవంతుడు ప్రకృతి తన యొక్క కంట్రోల్లోనే ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తాడు అంటే, ఇంకా 10 నిమిషాలు ఉంది, ఓకే. మరి ఏ విధంగా ఏర్పాటు చేస్తాడు భగవంతుడు అనే దాని గురించి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారన్నమాట. గొప్ప ధర్మాన్ని పాలించేటువంటి ఒక ధర్మరాజు పాలనలో ప్రకృతి ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట. కామం వవర్ష పర్జన్య సర్వకామదుగామహీ నిషించు స్మ వ్రజాన్ గావా పయసోదస్వతీర్ముదాహ. ధర్మరాజు పాలనలో మేఘములు ప్రజలకు వలసినంతగా వర్షములు కురిసేటివి. భూమి మానవ అవసరములను పుష్కలముగా ఉత్పత్తి చేసినది. అంటే భూమిలో అన్ని రకాలైనటువంటి పుష్కలముగా అన్ని రకాలైన పంటలన్నీ కూడా పండేటివి. అంటే వరి పైరు కానీ, పువ్వులు కానీ, కాయలు కానీ, పండ్లు కానీ అన్నీ కూడా దొరికేటివి అంటున్నారనమాట. దాని తర్వాత క్షీరము నిండిన పొదుగులతో ముదమను గూడి ఉండేటి గోవులు పచ్చిక బయలును పాలతో తడిపిచుండేవి. అంటే పచ్చిక బాగా ఉన్నందువలన ఆ గోవులన్నీ కూడా వాతావరణం కూడా బాగుంటుందన్నమాట. అందువల్ల పచ్చిక బాగా మేస్తూ ఆ గోవులన్నీ కూడా తన యొక్క పొదుగు బాగా నిండిపోయి ఎవరు పిండకుండానే దాని యొక్క పాలు అలాగే పచ్చిక బయళ్ళలో కారిపోతూ ఉండేయంట. దాన్నే పచ్చిక బయళ్ళు తడుపుతూ ఉండేవి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. పోతన భాగవతంలో దీని గురించి ఏం చెప్తున్నారు?
సంపూర్ణ వృష్ణిన్ వర్జనుండు గురియుంచు నెలయల్లన్ గోర్కుల నేను చుండు గోవుల వర్షించు ఘోషభూములన్ బాలు ఫలవంతములు లతా పాదములు సస్యములు దప్పక ఋతువుల నెల్ల ధర్మమెల్లడున్ ధనరియుండు దేవభూతాత్మ తంత్రములగు రోగాది భయములు చెందవు ప్రజలకెందున్ గురుకులోత్తముండు కుంతి జనుజుండు దానమనుడు దాన మానఘనుడు ధర్మజుండు సత్యవాక్య ధనుడు సకల మహీరాజ్య విభవబాజి అయిన వేళయందు అంటే ధర్మరాజు సత్యవాక్యుడు అయినటువంటి ఆ యొక్క గొప్ప రాజు రాజుగా ఉన్న సమయంలో ఏ విధంగా ఉండింది, ఇంకా ఏం చెప్తున్నారు, గురుకులోత్తముడు అంటే గురుకులంలో ఉత్తముడు అయినటువంటి వాడు అని చెప్పి కుంతి కుమారుడు కుంతి తనుజుడు అని ఇక్కడ ఆ ధర్మరాజు యొక్క పాలన గురించి గొప్పగా వర్ణిస్తున్నారనమాట పోతన. మరి అర్జునుడి గురించి ఏం చెప్తున్నారు, దానఘనుడు మానధనుడు సత్యధనుడు సత్యసంధుడు కురుకుల అలంకరుడు కుంతి కుమారుడైన ధర్మరాజు సమస్త భూమండలాన్ని వైభవపేతంగా పాలిస్తున్న సమయంలో మేఘుడు వానను సమృద్ధిగా కురిపించాడు. పృథివీ బంగారు పంటలు పండించను, కోరిన కోరికలు తీర్చింది. గోశాలలోని గోవులు పాలను వర్షించాయి, వృక్షాలు లతలు సంపూర్ణంగా ఫలించాయి. ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయి. దేశమంతటా ధర్మం పాకుతున్నది. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అయినటువంటి తాపత్రయములు వ్యాధులు ప్రజలను బాధించలేదు. మరి అన్నీ కూడా సుఖంగా ఉండిందనమాట. మనం సాధారణంగా ప్రజలకి కష్టాలు అనేది వస్తాయి కదా, కష్టాలు బాధలు అనేటువంటిది 3 రకాలు ఉంటాయన్నమాట. దాన్ని ఏమంటున్నారు, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అంటారనమాట. 3 రకాలైనవి. ఆది దైవిక అంటే ఏమని మనం చూసుకుందాం. ఆది దైవిక అంటే దేవతల మూలకంగా మనకి కష్టాలు రావటము. ఎలా వస్తాయి, కొన్ని సందర్భాల్లో భూకంపం రావటము, అతివృష్టి అనావృష్టి విపరీతమైనటువంటి గాలులు ఇటువంటివన్నీ కూడా వస్తుంటాయి కదా, అది ఆది దైవికమైనటువంటిది అనమాట. సరే, ఆది భౌతిక అంటే ఏమంటే మనము కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి ఒక పరిస్థితుల వల్ల మనకు కలిగేటువంటి ఒక కష్టాలు అదనమాట. ఇతరుల ద్వారా చేయబడేటువంటిది. పక్కింటి వాడు మనకి ఏదో చేస్తాడు, లేకపోతే దొంగ వచ్చి ఏదైనా తీసుకొని వెళ్ళిపోతారు. మనం సాధారణంగా నడిచిపోతూ ఉంటాం, ఎవడో వచ్చి వెనక నుంచి తన్నేసి వెళ్ళిపోతాడు. లేకపోతే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం అనమాట, ఇలాగ రోడ్లో మనం నడిచిపోతూ ఉంటుంది, పక్కనే శాంతంగా పోతున్న ఆవు గబుక్కను వచ్చి మనల్ని గుద్దేస్తుంది అనమాట. మరి ఈ విధంగా బైకులో వెళ్ళివాడే మనల్ని ఎక్కడో వెళ్తున్నాడు, ఎక్కడో ఉన్న మనల్ని వచ్చి గుద్దేస్తాడనమాట. ఇలాంటివన్నీ జరుగుతాయి. అవన్నీ ఆది భౌతికం. ఆధ్యాత్మిక అంటే మనలో ఆత్మ ద్వారానే మనలో మనమే దుఃఖం తెచ్చుకోవటం అనమాట. అంటే పరిస్థితులకి మనం ఏం చేస్తాము, రియాక్ట్ అవటం అనమాట. అయ్యో మా అబ్బాయికి ఇలా అయిపోయిందండి, అయ్యో మా యొక్క చిన్నల్లుడి యొక్క మనవరాలి యొక్క కొడుక్కి బాగలేకుండా వచ్చేసిందండి, అయ్యో చాలా ఇబ్బంది పడుతున్నారండి అని అనుకోవటం. అంటే మనకు అవసరం లేకపోయినా అది మనం బాధలుగా తీసుకొని రావటం. ఒకటి మనకి సంబంధించింది ఉంటుంది, ఒకటి ఎక్కడో దూరంగా ఉన్న ఇబ్బందులను కూడా మనం ఏం చేస్తాము, మనది అనే విధంగా బాధపడుతూ ఉంటాం అనమాట. దాన్ని ఆధ్యాత్మిక అంటారు. ఈ 3 రకాలైనటువంటి బాధలు ప్రజలకు అందరికీ జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ ధర్మరాజు యొక్క పాలనలో ప్రజలు ఎవరికి అటువంటి కష్టాలు లేనే అంటున్నారనమాట. అటువంటి తాపత్రయాలు లేనే వ్యాధులు కూడా లేదు ప్రజలకు అంటున్నారనమాట. అటువంటి అద్భుతమైనటువంటి కాలంలో ఆ యొక్క పాలన అనేది జరుగుతుందనమాట. గోదాదేవి ఏం కోరుకుంటుందంటే భగవంతుని ఎడ మరి మనం కూడా భగవంతుని ప్రార్థిస్తే ఈ యొక్క లోకంలో అందరూ కూడా అదేవిధంగా ఆనందంగా ఉందురుగాక అని అడగటం జరిగిందనమాట. హరే కృష్ణ. మరి భక్తిలో ఇక్కడ 3 గుణాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. అదేమంటే అనన్య శేషత్వము, తర్వాత అనన్య భాగ్యత్వము, ఇంకోటి అనన్య శరణత్వం అని ఉంటాయన్నమాట. సో అనన్య శేషత్వం అంటే ఏమంటే మన జీవితం యొక్క శేషం ఏంటి అంటే కృష్ణ భగవానుడికి మనము శరణాగతి, కృష్ణ భక్తుడే అవటము, లేకపోతే కృష్ణుడినే మనం చెందటము అనేది అనమాట. ఇటువంటిది అనన్య శేషత్వము. తర్వాత అనన్య శరణత్వం అంటే ఏమంటే కృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందటం అనేది. కృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందితే సర్వం మనకు సుభిక్షం అయిపోతుంది అనమాట.
దాని తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అనన్య చింత ఎంతో మాం యజన పర్యుపాషతే అని చెప్తున్నాడు. వేరే యొక్క అనన్యమైన చింతన ఏమీ లేకుండా నా యొక్క భక్తుడు అవ్వాలి అనే దాని గురించి చెప్తున్నాడు. తర్వాత అనన్య భోగత్వము అంటే మనము కృష్ణ భగవానుడు మనల్ని అనుభవించే విధంగా ఆయనకి సేవ చేసుకోవటం, అంటే సంపూర్ణంగా మనం ఆయన యొక్క సేవకుడు అవటము. ఇంకొకటి ఆ యొక్క భక్తి మూలకంగా మనం అనన్యమైనటువంటి భక్తితో కృష్ణ భక్తిని అనుభవించటము, కృష్ణ భక్తుల సాంగత్యం పొందటము, కృష్ణ కీర్తనలు చేయటము, కృష్ణ ప్రసాదం స్వీకరించటము అనేదన్నమాట. ఇటువంటి వాటి ద్వారా మనము ఈ యొక్క భౌతిక జగత్తులో నుంచి ఆధ్యాత్మిక జగత్తుకు మనకు ఆత్మరూపంగా దేహరూపంగా మనము ప్రయాణం చెయ్యాలి అనే విధంగా ఈ యొక్క శ్లోకంలో చెప్పబడింది. నాకు తెలిసిన విషయాల్ని గురువు గారి యొక్క అనుగ్రహంతో నేను ఇది చెప్పగలిగాను. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మరి వాళ్ళు దయచేసి ఇంకా కొన్ని మాటలు కలిపితే నేను ఆనందిస్తాను. ఒకవేళ నేను చెప్పింది ఏమైనా తప్పులుంటే దయచేసి ఆ తప్పుల్ని సరిదిద్దగలరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ధర్మరాజు ఉన్నట్టున్నారు కాబట్టి ప్రభు నాకు ఇంకా 3 minutes ఉంది, ఏమన్నా అప్డేట్ చేస్తా. హరే కృష్ణ ప్రభు, మీరు మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో లేరు ప్రభు. వినిపించట్లేదే మరి? కానీ వినిపించట్లేదు. అవును. టైం ఎప్పుడైతే అప్పుడు చెప్పండి ప్రభు. హరికృష్ణ ప్రభు, నేను మీ దాంట్లో చాలా బాగుంది, చాలా రిఫరెన్సెస్ చెప్పారు. అంటే ఇక్కడ మామూలుగా ఈ తిరుపావైలో వామనుడిని ఇంట్రడ్యూషన్ చేసే శ్లోకాలు ఇది మొదటి శ్లోకం. ఇంట్రెస్టింగ్గా ఈ వామన అవతారం మళ్ళీ 2 పాశురాల్లో వస్తుందన్నమాట. అంటే మొత్తం తిరుపావైలో 3 సార్లు ఈ వామన అవతారాన్ని వస్తుంది. కాబట్టి ఆండాళ్ళ తల్లి వాళ్ళ సమూహము కృష్ణుణ్ణి కోరుతున్నప్పుడు మరి వామనుని ఎందుకు తీసుకొచ్చారు అని ప్రశ్న ఆచార్యులు చాలా విశ్లేషించారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే కృష్ణ అవతారంకి వామన అవతారంకి చాలా అవినాభావ సంబంధం ఉంది. అంటే మామూలుగా చూసుకుంటే వామన అవతారం చాలా చిన్న అవతారం, ఒక సీన్లో వస్తారు, మరొకటి కింద వస్తారు, చేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకున్న స్ట్రాంగ్ కనెక్షన్ ఏంటంటే భగవంతుడు వామన రూపంలో వచ్చినప్పుడు యాచకుడి కింద వస్తాడు. అలాగే కృష్ణుడు కూడా అధర్మాన్ని తెలుసుకుంటూ ధర్మాన్ని పాటించాలా లేదా, ధర్మాన్ని తెలుసుకుంటూ అధర్మం వైపు వెళ్ళాలా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్న అర్జునుడికి బోధన చేస్తూ 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 కృష్ణుడు కూడా ఒక యాచకుడు అవుతాడు. అంటే అర్జునుడి మేలు కొరకు ఎక్కడ యాచకుడు అవుతాడు? ఎలాగైతే వామనుడు 3 పాదాలు చేసి ఎలా తీసుకున్నాడో యాచించాడో, అలాగే కృష్ణుడు 2వ అధ్యాయంలో 27వ శ్లోకంలో ఒక యాచకుడు కింద అర్జునుడికి చెప్తాడు, యత్ కరోషి యదశ్నాసి యజ్జోషి దదాసి యత్ తపస్ససి కౌంతయ్య. ఈ ఫస్ట్ 2 ఒక పాదాలైతే రెండోది మూడోది ఒక పాదం అయితే ఆఖరిది యజ్ఞాలు చేసినా కూడా నా గురించే చెయ్యి, ప్లీజ్ 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 అని యాచకుడి కింద అడుగుతాడు. మళ్ళీ అది కూడా చెప్పి 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 ఇంకా అర్జునుడికి ఏదైనా డౌట్ ఉందైనా భయపడి బాధపడి సర్వధర్మాన్ని పరిత్యజ్యాన్ని, సర్వధర్మాన్ని పరిత్యజ్యాలు ఒకవైపు చూసుకుంటే శరణాగతికి వాడే శ్లోకం అయితే కృష్ణుడి యొక్క యాచకంకి పరాకాష్ట అది. ఇంకా ఏ వినట్లు లేదు, జనాలు వినేటట్లు లేరు. ప్లీజ్ 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 నాకు మీరు సరెండర్ చేయండి, శరణాగతి చేయండి, అప్పుడు నేను మిమ్మల్ని బాధల్ని తొలగిస్తాను, ప్లీజ్ అది చెయ్యండి అన్నట్లు కృష్ణుడు మళ్ళీ ఒక యాచకుడి కింద, ఎలాగైతే పార్థసారథి అయి రథసారథి అయి ఒక అర్జునుడికి సర్వెంట్ లాగా ఉంటాడో
అదే ఆ యాచకమే ఇక్కడ మళ్ళీ ఆండాళ్ళ తల్లి కూడా కృష్ణుని పొందడానికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక యాచకురాలుగానే వెళ్తుంది. అంటే మనం కూడా భక్తిలో ముందరికి వెళ్ళాలంటే వీ షుడ్ బి లైక్ బెగ్గర్స్, యాచకుల కిందనే ఉండాలి. అందుకనే భక్తి తీర్థ మహారాజు ఒక మంచి సిరీస్ పుస్తకం రాశారు, ది బెగ్గర్ అని. అవి 4 పుస్తకాలు అన్నమాట. సో ఆ బెగ్గర్ అంటే మామూలుగా ఏదో బిచ్చమెత్తుకునేవాడు ఉంటాం, కానీ మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బెగ్గర్ మెంటాలిటీ ఉండాలి మనకి. ఎవరిదైనా భక్తిలోకి ఎవరైనా తీసుకురావడానికి కూడా బెగ్గర్ మెంటాలిటీ ఉండాలి. ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు కూడా బెగ్గర్ మెంటాలిటీలోనే ఉండాలి. ఎందుకంటే నాకు ఈ దానం ఇవ్వడానికి నాకు అవకాశం వచ్చిందని. అంటే బెగ్గర్ మెంటాలిటీ ఈజ్ నాట్ రాంగ్ ఇన్ డివోషనల్ సర్వీస్. ఎందుకంటే భగవంతుడే ఈ బికేమ్ ఎ బెగ్గర్ కదా. అందుకని ఈ వామన అవతారానికి, కృష్ణ అవతారానికి, ఆండాళ్ళ తల్లి వాళ్ళు చేసే యాచకత్వానికి ఈ మూడింటికి సంబంధం ఉంది. కాబట్టి ఈ వామన్ని వాళ్ళు 3 సార్లు తీసుకొచ్చారు అని ఆచార్యులు చెప్తారన్నమాట. అందుకని ఈ యొక్క శ్లోకాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి కృష్ణుడు అర్జునుడికి బోధించింది గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు మన నుంచి ఏమి యాచిస్తున్నాడు? అతనైతే ఇచ్చేశాడు, చాలా గొప్పవాడు కనుక బలి మహారాజు. మనం ఇస్తున్నామా? కృష్ణుడు అరే ప్లీజ్ ఈరా నాయన, నువ్వు చేసింది యజ్ఞం కానీ తపస్సు కానీ ఏం చేసినా నాకు అని అడుగుతున్నప్పుడు మనం చేస్తున్నామా లేదా అనేది, ఎంతవరకు చేస్తున్నామా అనేది మన భక్తి యొక్క బారోమీటర్ అంటాం కదా, అది తెలుస్తుంది అన్నమాట. మనలో మనం తలుచుకుంటే మనం కృష్ణుడు అయ్యో అడుగుతున్నాడు ఇవ్వలేకపోతున్నాం అనే బాధ అట్లీస్ట్ కలిగితే, అట్లీస్ట్ కృష్ణుడు అడుగుతున్నాడు అని తెలుసుకుంటే అప్పుడు కొంచెం అడుగుతున్నాడు కదా, కొంచెం ఇద్దామని అప్పుడు వస్తే అప్పుడు మనం భక్తి మనలో అంకురార్పిస్తుందని పెద్దలు చెప్తారన్న. దీని గురించి అప్పలాచార్య గారి భాష బుక్లో చాలా వివరంగా రాశారు. నేను ఈ శ్లోకం మొదటిసారి వామనుడు వచ్చాడు కనుక ఇవి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనందరం రేపు కలుసుకుందాం.